బండి మా తీసుకోవచ్చు మాకే బండి ఎడుతాను ఇదేందా ఇదే అరే డబ్బర్ ఎక్కడ వచ్చిండ్రు ఇస్తే వేరే బండి తీస్తే అరే అన్న నాకు బండి బండి. వెల్కమ్ బ్యాక్ టు భయ్యా మోటార్ బ్లాక్ ఫన్. మన రివెంజ్ ఛాలెంజ్ ఏదంటే సలీం వచ్చేసి నా బండి ఎత్తుకోపోయి ప్రాంక్ చేసింది కదా, సలీం మీద ప్రాంక్ చేస్తా. ఎట్లుంటుందో సలీం తెలుస్తుంది. పెద్ద ప్లానింగ్ చిక్కలు కాదు, ఆ దొబ్బుడు బండి కూడా ఎట్లా వాడతా అంటే ఘోరం వాడతా. దొబ్బుడు బండిని కూడా ఆ బండిని దొంగతనం చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది లొకేషన్. ఈ సలీం షాప్, వికారాబాద్ సలీం దగ్గర షాప్ అయినా తీస్తున్నాము. ఈ బండి కూడా ఏంటంటే సలీం షాప్ దగ్గర ఉన్నది బండి కూడా. అది ఎందుకంటే ఇంకా వెదికిపోయినా అన్నమాట ఫ్రెండ్స్ దగ్గరికి. బండి పెట్టిపోయిండు. ఆయన వెళ్ళకుండా ఆ ఫ్రెండ్స్ లో ఇంకో దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఎట్లా అంటే తెలవాలి పక్క ఎడవాలి ఎట్లా అంటే ఇట్లా ఏజం గట్టిగా బండి ఎట్లుందంటే అది ఏజం ఇక అంతే. ఇక బండి బైక్ లేని పనే కాదు ఆయన, బైక్ లేక పనే కాదు. తెల్లాడితే మాత్రం బైక్ చూస్తాడు, కనిపించదు బైక్ అసలు. టైలరే ఉండాలి, 2 టైలరే ఉండాలి, 2 టైర్లు ఉండాలి బైక్. టైర్లు మొత్తం తీసిపోలేదాం కానీ చూద్దాం ఎట్లా జరగలేదు. ప్రాంక్ అయితే కంపల్సరీ చేద్దాము. లేసుకో బండి తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. మనమైతే సలీం బండి దొంగతనం చేస్తున్నాం. కనబడుతుందా సలీం బండి? మాకు దొక్కిపోయిన బండి. లొకేషన్ నాకు ఏ లొకేషన్ గా ప్రాంక్ చేసిండో అదే లొకేషన్ లా మొత్తం లోపల దాపెడతా బండిని. కనిపించదు, మొత్తం ఆనే మొత్తం కాలిపోయినా కానీ వస్తా బండి. ఇట్లా చేసిన రివెంజ్ చాలా ఎట్లా హరిలో రంగా హరి హరి స్వామి రంగా హరి హరి ఘోరం ఉందా రివెంజ్ చాలా. ఏడవాలి పోతున్నాం ఆ లొకేషన్ మనము. ఏడవాలి ఇట్లా ఏడ్చిందాక అన్నా తప్పైనా చెప్పిందాక ఇచ్చిపెట్ట బండి. అవును నీ అంతే, మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు ఎంత అందరికన్నా పోలీస్ స్టేషన్ కి నడవను డైరెక్ట్ మనకి వేసాం సలీం బండి దాటి చూస్తున్నావా? బ్రిడ్జ్ కింద పడుతుందా? బ్రిడ్జ్ మనం బ్రిడ్జ్ తీసి షూటింగ్ చేసిన అవతల సైడ్, ఇది వచ్చేసి మొత్తం ఇవతల సైడ్ అనమాట. అనిపించదు వస్తుంది సలీంకు. బండి చూసి నీకు చిక్కిపోయిన బండి. నాకు ఎట్లా ప్రాంక్ చేసి అంత ఘోరంగా ప్రాంక్ చేస్తా ఇప్పుడు. ఎట్లా ప్రాంక్ చేద్దాం? ఇక లవర్తో సమానం బ్రో ఇది. లవర్ పోయినట్టేనే చూస్తారా రండి. కెమెరా కూడా ఎడబెట్టిన చూపిస్తాను మీకు. నేను కనిపిస్తుంది ఇగో కెమెరా సెట్ చేసినాము. ఆయనకు వచ్చేసి మనకి అక్కడి నుంచి వస్తారా ఫోన్ చేద్దాం మనకి ఒకసారి. ఏంటో సలీం బయటకు వచ్చిన బండి తీసుకొని రా పోతాం. ఇందాక బండి తీసుకొని బయటకు పోతున్నా. ఏం చేస్తున్నావు? మీరు ఎవరితో పోయినా ఇక్కడ చెప్పక కానీ వస్తాం అలా. ఇక్కడ మేము అందరం ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ ఫోటో షూటింగ్ వచ్చినాం మంచిగా టైం పాస్ తిరగడానికి. మన బిజీ తెలుసు కదా, మనం ఎప్పుడు ఉండే ప్లేస్ వెంకటాపూర్ దగ్గర. అక్కడ మా ఫ్రెండ్స్ ఏమో బర్త్డే కూడా చేసుకుంటున్నారు అంట, సైడ్ పోయి బర్త్డే చేసుకుంటున్నారు. బయట పంట వస్తున్నాము. వస్తామంటే చెప్పు మళ్ళా. వస్తావా? సరే అన్న వస్తా. బస్ స్టాప్ లో కొంచెం మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. దా తొందరరా పోదాం. సలీం కైతే ఫోన్ చేసాము. ఫోన్ స్టార్టింగ్ పని చేయను ఫస్ట్. సలీం కైతే ఫోన్ చేసినాము. ఎట్లా అవ్వలే చేద్దాం, ఎట్లా నాకు చేసింది కదా ప్రాంక్. ఘోరంగా చేద్దాం కావాలి. ఏడిచినా సలీం చెప్పు. సలీం మా తమ్ముడు వచ్చాడా కదా? మీ తమ్ముడు నా దగ్గర ఎందుకు వస్తాడు? మీ తమ్ముడు నీ బండి తొక్కిపోయిన బండి మాకు అవసరం. ఆ బండి ఎవరైనా తీసుకుపోతారా? ఎవరు తీసుకుపోయి దాన్ని మజాకులు తీసుకోపోతే నేను ఆ బండి తీసుకోపోతే మాకు పని కూడా రాదు, సిగ్గుపోతుంది. మా నుంచి పోతుంది. సౌండ్ వస్తున్నది. బ్రేకులు లేవు సరిగ్గా, ఏం లేవు దాని అని కాబట్టి మన కడతాడు చిత్రం. పెద్ద బండ్లు మన దగ్గర లేకనా, పెద్ద బండి లేకనా, 4 లక్షల బండి లేకనా. ఆ బండి వేసుకుని దొప్పుడు బండి అంటే ఆయన కూడా కాదు. సౌండ్ టక్ 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 సౌండ్ వస్తుందంట. హరిలో రంగా హరి హరి స్వామి రంగా హరి.
అదే ఎందుకు చేస్తాం మేము మా దగ్గర ఎందుకు చేస్తాం మా దగ్గర బొమ్మలు చూడాలి మేమన్నా మీరు ఏడున్నారా లొకేషన్ పెట్టు. అట్లా ఇంకోటి ఏంటంటే మీ మమ్మీకి కాల్ చేసి కొంచెం నీ బండి తాళం ఇమ్మని చెప్పు. చెప్తా లొకేషన్ దాను మేము ఏంటంటే చెప్దాము లొకేషన్ సెండ్ చేస్తాం అంతే. లొకేషన్ సెండ్ చేస్తాం దా నువ్వు లైవ్ లొకేషన్ పెట్టాను. పెడతాం దా. రైట్ పెడతాం దా. ఎట్లా ప్లాన్ చేద్దామంటే పిక్చర్ కాలేదు ప్లీజ్ అన్నా వస్తున్నా చూసుకుందాము. వస్తుందా రాండి. అయితే వస్తున్నాడు కనపడుతుండా సలీం అయితే వస్తున్నాడు. దా సలీం. ఏ సలీం బ్రోనా ఇట్టున్నాడు గిట్లాడు. నా బండి చూసిన వాళ్ళను ఎవరు ఇచ్చి నీకు బండి? నేనేందుకు మజా కడతా కానీ బండి ఎందుకు తీసుకుంటా కడతా కానీ నేను తీసుకుంటా ఈ బండి లొక్కిపోయిన బండి మాకేం అవసరం? ఇంత పెద్ద బండి మా తీసుకోవచ్చు మాకే బండి ఎడుతాను. అరే దొప్పుడు వాళ్ళు బండి దొప్పుడు వాళ్ళు బండి పోతే 70 ఎకరాలు వచ్చిండ్రో అనుకుంటా. నటనకు నవత కరగని యువత బండి ఏడబెట్టినా చెప్పనా ఫస్ట్ బండి బండి తీసుకోమన్నా నాకు అర్థం కాదు. బండి మరి మా తమ్ముడు కూడా ఫోన్ చేస్తాను. మా తమ్ముడు కూడా ఫోన్ లేపకొచ్చిండాడు. కానీ వచ్చాడే కాదు కానీ బండి తీసుకుపోయినాను. తీసుకోవాలి నాకు ఆ బండి అవసరం లేదు. నన్ను అడుగుతాయింది బ్రో. అడుగుతాయింది బ్రో. నేను ఫోన్ చేస్తే 7 గిడన్నో బర్త్డే పార్టీ అంటే వచ్చిన నేను. అరే అన్న నువ్వు మజాకులు ఆడాకన్నా. నువ్వు రివెంజ్ తీసుకున్నావు కదా నాకు తెలుసానా. రివెంజ్ ఏం తీసే పోరే మనకి తీస్తే వేరే బండి తీస్తే గిన్నె తీసే అరే అన్న నాకు బండి కాదన్నా. నాకు బండి ఏడుసుకో ఏమో చేసుకో పో అక్కడ ఎక్కడ బండి బండి తెచ్చి చెప్పండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి స్టార్టే కదా నాకు అర్థం కాదు. అవా నువ్వు అట్లా చీప్ ఎందుకు తీసుకోడేస్తున్నావు? సగం దూరం 1/2 కిలోమీటర్ కూడా పోతాండి అది. ఏంట్రా ఇది? మోసం అది ఆ బ్రో మేము రేస్ పెడితే నువ్వేమో ఇంకా మేము 3 నిమిషాలలో మేము సాహసపడిపోతే నువ్వు ఇంకా మా ఇంట్లో ఆనే ఉంటావు అక్కడనే ఉంటావు. అన్నా వస్తున్నా నా బండి ఏమైంది నా దమ్ చేస్తున్నాను అంటే మజాక్ ఏం బ్రో నీ బండి మజాకులు ఆడుతున్నావు. బండి తీసుకుంటే అట్లా కనిపిస్తుంది ముఖం చూడు మా మొక్కలు చూడు మా మొక్కలు చూడు ఇట్లా కనబడుతుందా? ఎంత ఉన్నా చూడు. ఏడికొస్తారు అనుకోలే పిల్లలు. ఏ బండి దిగు మా బండి దిగు బండి దిగు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ అవి ఏడుస్తున్నాడు బ్రో. బండి ఫస్ట్ హరిలో రంగా హరి హరి స్వామి ఏడుస్తున్న మొక్కమేనా ఏడుస్తున్నాడు బండి ఎవరు తీసుకోలేమో కెమెరా పెట్టాం కెమెరా కనబడుతుంది ఏనా కనబడుతుందా కెమెరా కనబడుతుందా నీకు ఏ బండి ఏం తీసుకున్నా అర్థమే కాదు బండి అసలు ఇగో నా బండి తాను చేయి ఇగో నేను నా బండి తాను చేయి నేను నిజంగా చెప్తాను. ఎట్లుండాలి రివెంజ్ ఛాలెంజ్ గుర్తు పెట్టుకో లైఫ్ లో మర్చిపోవాలి గట్టి కొట్టిర్రు అనుకోవాలి. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఇంకోసారి మన జోలికి కూడా రావద్దు. చేస్తావు మళ్ళీ నా మీద చేస్తావా? ప్రాంక్ చేస్తావా? చేస్తావు ప్రాంక్ ను అట్లుంటది మనది బండి మనతోని ఏడవకి ఏడవకి ఏడవకు సరే భయ ఏడవకు ఏడవకు ఏడవకి అన్నాడు అక్కడ టైర్ తప్ప ఏ ఇంజన్ కూడా లేదు మొత్తం అసలు చేసి నేనే 2 తారీఖు చేసిన మరి ఏం చేయాలి ఇప్పుడు దెబ్బలు చెప్తాం పోటీ బండి ఎంత పెట్టిన పన్నా ఏడవకు కానీ దా చూపిస్తా దాయిగా ఏం గడుస్తావు దాయిగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ దాని బండి సలీం అయితే
అట్లా ఉంటుంది రివెంజ్ అనేది ఏమనుకుంటున్నావు ఆ బండి కూడా ఎత్తుకపోతే నాకు అర్థం కాదు ఇగో ఈ బండి ఇక్కడ ఆపేటినాయి మొత్తం కనబడుతుందా అయ్యో మా బేసిక్ హౌస్ ఆఫ్ సైడ్ దాపెట్టినాం దీన్ని మొత్తం కనబడుతుందా బండి ఇగో సలీం రియల్గా చెప్తుందా సలీం అయితే కాదు కానీ ఆ లవర్ అంతా చూసుకుంటే కానీ బండి మండి మంచిగా చూసుకుంటా సలీం మీకు హరిలో రంగా హరి హరి స్వామి రంగా హరి హరి రివెంజ్ ఛాలెంజ్ ఏమనుకున్నాం మళ్ళీ ఇట్లుంటది మళ్ళీ పని చేస్తారు రివెంజ్ ఛాలెంజ్ దాకా చేస్తా ఖచ్చితంగా చేస్తాను మళ్ళీ చూద్దాం మీరు కామెంట్ పెట్టండి ఆ కామెంట్ సలీం తీసుకుపోదామా మధు కూడా తీసుకుపోదామా చెప్పండి బైక్ ఏదంటే అది చేద్దాము ఇద్దరి మీద కామెంట్ మీరు కింద కామెంట్ చేసారు అనుకో ఆ కామెంట్ బట్టి మనం ప్రాంకులు చేద్దాం